హాయ్ ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఏషియా కప్ సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 28th వరకు జరుగుతుంది. టోటల్ 8 టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఈసారి ఈ టోర్నమెంట్ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. గ్రూప్ ఏలో 4 టీమ్స్, గ్రూప్ బిలో 4 టీమ్స్. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బిలో టాప్ 2 వచ్చిన వాళ్ళు సూపర్ 4కి క్వాలిఫై అవుతారు. అండ్ సూపర్ 4లో ప్రతి టీం అన్ని టీమ్స్తో ఒక మ్యాచ్ ఆడుతుంది. అండ్ సూపర్ 4లో టాప్ 2 వచ్చిన టీమ్స్ డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్తాయి. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఏషియా కప్ ఫుల్ హిస్టరీని డిస్కస్ చేసుకుందాం. 1984 నుంచి 2023 వరకు జరిగిన విన్నర్స్, హోస్ట్స్, రికార్డ్స్, కాంట్రవర్సీస్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ బిగిన్ ద వీడియో. ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. ఇది 1983లో క్రియేట్ అయింది. ఆ తర్వాత ఏషియాలో క్రికెట్ని ప్రమోట్ చేయడం కోసం ఈ ఏషియా కప్ అనే టోర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏషియన్ టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ఐసీసీ రికగ్నైజ్ చేసిన ఓన్లీ కాంటినెంటల్ టోర్నమెంట్. ఎక్కువసార్లు ఏషియా కప్ని హోస్ట్ చేసిన కంట్రీస్. ఏషియా కప్ 1984 నుంచి 2023 వరకు టోటల్గా 16 టైమ్స్ అయితే కండక్ట్ చేశారు. దీంట్లో ఓవరాల్గా యూఏఈ చాలా ఎక్కువసార్లు హోస్ట్ చేసింది. బట్ రీసెంట్గా చూసుకుంటే బంగ్లాదేశ్ ఎక్కువగా హోస్ట్ చేసింది రీసెంట్ ఇయర్స్లో. ఇండియా ఓన్లీ ఒక్కసారి మాత్రమే హోస్ట్ చేసింది, అది 1990 నుంచి 1991 ఆ ఇయర్లో. పాకిస్తాన్ అండ్ శ్రీలంక కూడా కొన్నిసార్లు మాత్రమే హోస్ట్ చేశారు. స్టార్టింగ్లో అంటే 1984 నుంచి 2014 వరకు ఈ ఏషియా కప్ ఓన్లీ 50 ఓవర్స్ ఫార్మాట్లోనే జరిగేది. బట్ 2016 నుంచి T20 ఫార్మాట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎలా అంటే అప్పుడు నియర్ బై ఏదన్నా ఐసీసీ వరల్డ్ కప్ ఉంటే అది వన్డే వరల్డ్ కప్పా, T20 వరల్డ్ కప్పా అని అది ఏ ఫార్మాట్లో ఉంటే అదే ఫార్మాట్లో ఏషియా కప్ని కొనసాగిస్తారు. రికార్డ్స్. ఈ ఏషియా కప్ టోర్నమెంట్లో ఎక్కువసార్లు గెలిచిన టీం ఇండియా. టోటల్గా ఇండియా 8 టైమ్స్ విన్ అయింది. అది 1984లో జరిగిన ఫస్ట్ 50 ఓవర్స్ ఫార్మాట్ ఏషియా కప్ ఇండియా గెలిచింది. అండ్ 2016లో T20 ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా ఇండియానే గెలిచింది. నెక్స్ట్ ఎక్కువసార్లు గెలిచిన టీం శ్రీలంక. శ్రీలంక 6 టైమ్స్ గెలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ 2 టైమ్స్ గెలిచింది. మోస్ట్ రన్స్. ఈ ఏషియా కప్ టోర్నమెంట్లో సనత్ జయసూర్య మోస్ట్ రన్స్ చేశారు. టోటల్ రన్స్ 1220. మోస్ట్ వికెట్స్. ముత్తయ్య మురళీధరన్ 30 వికెట్స్ తీసి మోస్ట్ వికెట్స్గా కొనసాగుతున్నారు. హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్. హయ్యెస్ట్ స్కోర్ విరాట్ కోహ్లీ 183 వర్సెస్ పాకిస్తాన్ ఇన్ 2012. బెస్ట్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్స్ ఫర్ 21 రన్స్ ఇన్ 2023 ఫైనల్స్ అగెనెస్ట్ శ్రీలంక. మెమరీస్ అండ్ కాంట్రవర్సీస్. 2018లో ఇండియా, బంగ్లాదేశ్ ఏషియా కప్ ఫైనల్కి వచ్చాయి. ఇండియా చేసింగ్ చేస్తుంది. లాస్ట్ బాల్ 6 రన్స్ కావాలి. దినేష్ కార్తిక్ స్ట్రైక్లో ఉన్నాడు. అప్పుడు ఇండియాకు కూడా అసలు ఎవరికి హోప్స్ లేవు విన్ అయిద్దని. కానీ దినేష్ కార్తిక్ లాస్ట్ బాల్ సూపర్ 6 కొట్టి ఒక మెమరబుల్ విన్ ఇచ్చాడు. 2016లో ఇండియా విన్ అయింది. అప్పుడు ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్లో జరిగింది. ధోని హెలికాప్టర్ షాట్తో ఫినిష్ చేశాడు. అది ఈ టోర్నమెంట్ మొత్తానికే హైలైట్. నెక్స్ట్ 2023లో హోస్టింగ్ టీమ్ కాంట్రవర్సీ. యాక్చువల్లీ 2023లో హోస్టింగ్ టీమ్ రైట్స్ పాకిస్తాన్కి ఉన్నాయి. బట్ పాకిస్తాన్ హోస్ట్ చేస్తే ఇండియా మేము ఈ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయము అని అన్నారు. సో అప్పుడు చాలా గొడవ అయితే జరిగింది. బట్ ఫైనల్గా ఈ టోర్నమెంట్ అనేది శ్రీలంకలో ఇండియా మ్యాచెస్ అయితే జరిగాయి. అండ్ ఆ టోర్నమెంట్ విన్నర్ వచ్చేసి ఇండియానే. నెక్స్ట్ 1986లో ఇండియా ఈ ఏషియా కప్ టోర్నమెంట్ని స్కిప్ చేసింది. అప్పుడు శ్రీలంక విన్ అయింది. ఇండియా స్కిప్ చేయడానికి కారణం పొలిటికల్ రీజన్స్ విత్ పాకిస్తాన్. అండ్ ఆ తర్వాత 1991లో ఇండియా హోస్ట్ చేసిన ఏషియా కప్ని పాకిస్తాన్ కూడా స్కిప్ చేసింది, సేమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల. నెక్స్ట్ ఈచ్ ఎడిషన్ ఈ ఏషియా కప్ ఎవరు విన్ అయ్యారు, ఏ ఇయర్ జరిగింది, ఎవరు హోస్ట్ చేశారు అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏషియా కప్ 1984లో యూఏఈ హోస్ట్ చేసింది.
దీంట్లో ఓన్లీ 3 టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. అవి ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్. ఈ టోర్నమెంట్ విన్నర్ ఇండియా. నెక్స్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత 1986లో శ్రీలంక హోస్ట్ చేసింది. ఇండియా ఆ ఇయర్ పార్టిసిపేట్ చేయలేదు అండ్ శ్రీలంక విన్నర్ ఈ ఏషియా కప్లో. ఆ తర్వాత 1988లో బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది అండ్ ఇండియా అప్పుడు టైటిల్ విన్ అయింది. ఇండియాకి ఇది సెకండ్ ట్రోఫీ. తర్వాత 1990లో ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసింది. ఆ టోర్నమెంట్లో ఇండియానే విన్ కూడా అయ్యింది. ఆ తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత 1995లో యూఏఈ హోస్ట్ చేసింది. ఇండియా విన్ అయింది అండ్ ఇది ఇండియాకి హ్యాట్రిక్ ఏషియా కప్ టైటిల్స్. నెక్స్ట్ 1997 శ్రీలంక హోస్ట్ చేసింది. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్స్. అప్పుడు శ్రీలంక టైటిల్ విన్ అయింది. తర్వాత 2000లో బంగ్లాదేశ్ హోస్టింగ్ టీం. పాకిస్తాన్ ఫస్ట్ టైం ఈ ఏషియా కప్ టైటిల్ విన్ అయింది. నెక్స్ట్ 2004లో 2 న్యూ టీమ్స్ కొన్ని యాడ్ అయ్యాయి. శ్రీలంక హోస్ట్ చేసింది. ఆ ఇయర్ శ్రీలంకనే విన్ అయింది. నెక్స్ట్ 2008లో పాకిస్తాన్ హోస్టింగ్ చేసింది. దాంట్లో శ్రీలంక విన్నర్ అండ్ ఆ టోర్నమెంట్లో అజింతా మెండిస్ స్పిన్ మ్యాజిక్ వల్లనే శ్రీలంక విన్ అయింది. నెక్స్ట్ 2010లో శ్రీలంక హోస్ట్ చేసింది. అప్పుడు ఇండియా విన్ అయింది. ఇది ఇండియాకి ధోని కెప్టెన్సీలో వచ్చిన ఫస్ట్ ఏషియా కప్ ట్రోఫీ. నెక్స్ట్ 2012 బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది. పాకిస్తాన్ విన్ అయింది. ఫైనల్లో బంగ్లాదేశ్ జస్ట్ 2 రన్స్ తేడాతోనే ఓడిపోయింది. 2014లో మళ్ళీ బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది. శ్రీలంక ఈసారి అన్బీటన్ ఛాంపియన్స్ అయ్యింది. 2016 మళ్ళీ బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది. ఈసారి ఇండియా విన్ అయింది. 2018 యూఏఈ హోస్ట్ చేసింది. ఇండియా విన్ అయింది. 2022 మళ్ళీ యూఏఈ హోస్ట్ చేసింది. శ్రీలంక అండర్ డాగ్స్గా వచ్చి విన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. నెక్స్ట్ లేటెస్ట్గా జరిగిన 2023 ఏషియా కప్. అది పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో జరిగింది. ఇండియా ఫైనల్స్ విన్ అయింది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నెక్స్ట్ జరిగే ఏషియా కప్లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు అండ్ మీకు ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంటే అది కామెంట్స్లో తెలపండి.